జై శ్రీమన్నారాయణ. నమస్కారం. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి వాళ్ళ గురించి తెలుసుకుందాం. శ్రీమన్నారాయణునికి శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అని ముగ్గురు దేవేర్లు ఉన్నారు అని వింటున్నాం. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. கூந்தல் மலர் மங்கைக்கும் மண்மடந்தைக்கும் కులవాయర్ కొழுந்துக்கும் కేళ్వన్ అని నమ్మాళ్వార్ల పాసురం తెలియజేస్తోంది. ఇంకా ఉడనమర్ కాదల్ మகளிர் తిరుమగళ్ మణ్మగళ్ ఆయర్ మడమగళ్ ఎండ్రీవర్ మూవర్ ఆళుం ఉలగముం ఒండ్రే అని నమ్మాళ్వారు తిరుమాళ్ళలో ఇంకో దగ్గర అన్నారు. లక్ష్మి అనబడి శ్రీ, హ్రీ అని చెప్పబడి భూదేవి, నీలాదేవి మీకు భార్యలు అని ఈ పాసురాల అర్థాలు. ఈ ముగ్గురులో శ్రీదేవి ప్రధాన మనిషి అని అర్థమవుతుంది. మరి భూదేవి, నీలాదేవి శ్రీదేవి అని చెప్పబడే మహాలక్ష్మి అవతారమా అని మనకు సందేహం వస్తుంది. వాళ్ళిద్దరూ మహాలక్ష్మికి అవతారం కాదు. లక్ష్మీ అవతారం సీత, రుక్మిణి. భగవంతుడు అవతరించినప్పుడల్లా ఆమె కూడా అవతరిస్తుంది. మరి వీళ్ళిద్దరూ ఎవరు అంటే వీళ్ళిద్దరు కూడా భగవంతుడి భార్యలే. ముగ్గురు ఒకరు కాదు, విడివిడి ఆత్మలు. అందువల్ల ఇలా చెప్పుకోవచ్చు, శ్రీదేవిని అంటిపెట్టుకొని ఉండే నీడలాగా ఉండే ఒక ఛాయ వాళ్ళిద్దరు. మనిషి నడుస్తుంటే నీడ ఎలా వస్తూ ఉంటుందో అలానే శ్రీదేవితో పాటు భూదేవి, నీలాదేవి సంచరిస్తూ ఉంటారు. సహజంగా నీడ విడిగా ఉండదు, నీడ వస్తువును ఆశ్రయించే ఉంటుంది. ఇక్కడ భేదం ఏమిటంటే నీడలాగా ఉండడం కాదు, నీడే వాళ్ళు అని అంటున్నారు. ఛాయామివ జగదభ్యుదయనీయం అవనించ తస్యాహ అని శ్రీ పరాశర భట్టర్ అన్నారు. అందువల్ల మహాలక్ష్మికి నీడలాగా వీళ్ళిద్దరూ ఉంటారు. ఆమెకి వీళ్ళు ఇద్దరు కైంకర్యాలన్నీ చేస్తారు. మహాలక్ష్మి వీళ్ళు చేసే కైంకర్యాలన్నీ పొంది తాను భగవంతుడికి కైంకర్యం చేస్తుంది. వీళ్ళందరికీ విడివిడిగా అవతారాలున్నాయి. భూదేవి అవతారమే గోదాదేవి, నీలాదేవి అవతారమే నప్పిన్న, మహాలక్ష్మి అవతారం ఇందాకే చెప్పుకున్నాం. కాబట్టి అందరికీ అవతారాలున్నాయి. மையக்கண்ணாள் మలర్మేల్ ఉరైవాళ్ ఉరైమార్పన్ సెయ్యకోల తడంకಣ್ಣన్ అని ఇంకొక పాసురంలో ఆళ్వార్లు కీర్తించారు. ఇంకా ఇంకో పాసురంలో మయ్యార్ కరుంకణ్ణి కమల మలర్మేల్ సెయ్యాళ్ అన్నారు. మహాలక్ష్మి శరీర ఛాయ ఎరుపు, నల్లని కన్నులు, ఎర్రని శరీర ఛాయ కలది శ్రీ మహాలక్ష్మి. కానీ భూదేవి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. భూమిని చూస్తే పచ్చటి వస్త్రం ధరించినట్టుగా ఎలా కనపడుతుందో అలాగే భూదేవి కూడా కనపడుతుంది అని శాస్త్రం తెలియజేస్తోంది. ఇక నీలాదేవి ఇండిగో అంటారు కదా, సుమారుగా ఒక ఊదా రంగులో అని చెప్పవచ్చు, ఆ రంగులో ఉంటుంది. ఆదిశేష తల్పం మీద భగవంతుడు మధ్యన కూర్చుని ఉండగా కుడిపక్క శ్రీదేవి, ఎడమ పక్క భూదేవి, నీలాదేవి ఉంటారు. ఈ ఇద్దరు దేవేర్లు శ్రీదేవి కంటే ఇంకా కరుణ ఎక్కువ కలవారు. ఎట్లా తెలుస్తుందంటే మహాలక్ష్మి దోషాలు లేని వాళ్ళు ఎవరు, అందరికీ దోషాలుంటాయి, అయినా అందరినీ మన్నించాలి అని అంటుంది. నకశ్చిన్నాపరాధ్యతి, దోషాలు చేయని వాళ్ళు ఎవరుంటారు అంటుంది. అదే భూదేవి లోకంలో దోషాలు చేసిన వాళ్ళు ఉన్నారా అంటుందట. అంటే ఎవరు దోషాలే చేయరు అంటే వాళ్ళు చేసిన దోషాలు మీరు చూడొద్దు అని స్వామికి చెప్తుంది. నీలాదేవి లోకంలో దోషాలంటూ ఉన్నాయా అంటుందట. అంటే అన్నీ ఆయన సృష్టించినవి కాబట్టి దోషాలే ఉండవు అని ఆమె అంటుంది. అంటే మహాలక్ష్మి దోషాలు చేస్తే చేశారు, మన్నించండి అంది. భూదేవి దోషాలు చేసిన వాళ్ళంటూ ఉంటారా అంటే నీలాదేవి అసలు దోషాలంటూ ఉన్నాయా అంటుందట. అంటే కారుణ్యంలో వాళ్ళు ఒకరికంటే ఒకరు ఎక్కువగా పోటీపడి భగవంతుడితో చేరి మనల్ని నిరంతరం రక్షిస్తున్నారు. శ్రీదేవి ప్రధాన దేవేరి,
అందుకని భూదేవిని నీలాదేవిని నీడ అన్నారు. కాబట్టి విడిగా ఆత్మ లేదు అని అర్థం కాదు. వీళ్ళు చేసే కైంకర్యాలు మహాలక్ష్మి స్వీకరించి శ్రీమన్నారాయణునికి సమర్పిస్తుంది. ఈ ముగ్గురు భూలోకంలో అవతరించారు. ముగ్గురు పోటీపడి చేతనులను రక్షిస్తున్నారు. భూదేవి పురుషకారంతో వరాహస్వామిని మనం ఆశ్రయించాలి. అలాగే సీతాదేవి పురుషకారంతో రాముడిని ఆశ్రయించాలి. నప్పిన్న కృపతో కృష్ణుడిని పొందాలి అని చెప్పబడింది. ఈ ముగ్గురు భగవంతుడితో చేరి మనల్ని ఎప్పుడు రక్షిస్తారు, అనుగ్రహిస్తారు. జయ శ్రీమన్నారాయణ.